హై ఫ్రెండ్స్, భైరతి రణకల్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. రాహుల్ బోస్ విలన్ పాత్ర పోషించి ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా, దేవరాజ్, ఛాయా సింగ్, మధుగురు స్వామి తదితరులు నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భైరతి రణకల్ రోణాపూర్ అనే ఊరికి చెందినవాడు. ఆ రోణాపూర్ లో ప్రజలు నీటికి ఎంతలా ఇబ్బంది పడుతున్నారో ఓ సంఘటన ద్వారా చూస్తాడు. ఫైర్ ఇంజన్ బండి తిరగబడితే జనం ఫైర్ ఇంజన్ లో ఉన్న మనుషుల్ని కాపాడకుండా ఆ ఫైర్ ఇంజన్ లో ఉన్న నీళ్లు కోసం వచ్చి బిందెలతో నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతారు. అటువంటి దుస్థితిలో ఉన్న రోణాపూర్ కి నీటి కొరత తీర్చడం కోసం రణగల్ అతని తండ్రి ఎన్నోసార్లు గవర్నమెంట్ ఆఫీసులో అర్జీ పెట్టుకుంటారు, కానీ వాళ్ళు వినరు. అప్పుడు రణగల్ ఏం చేశాడు? అతనికి 21 ఏళ్ల శిక్ష పడి జైల్లో ఉంటూనే లాయర్ గా ఎదిగి మళ్ళీ రోణాపూర్ వస్తాడు. అయితే ఈసారి రోణాపూర్ లో పరండా గ్రూప్ కు చెందిన స్టీల్ ప్లాంట్ ఓనర్ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అతని దగ్గర ఉన్న గట్ట అనే రౌడీని పెట్టి చేతులవి నరికిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి న్యాయ పోరాటం చేస్తాడు రణగల్, కానీ పరండా స్టీల్సే గెలుస్తుంది. లాతో ఎదుర్కోలేని భైరతి రణగల్ కత్తి పట్టి పరండా స్టీల్స్ ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. అలా అవడానికి కారణమైన సంఘటన ఏంటి? భైరతి రణగల్ ఆ తర్వాత ఏం చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. శివరాజ్ కుమార్ అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా ఉంటాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో ఫైర్ అవుతాడు. అద్భుతంగా ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్ సీన్. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఆ తర్వాత నుంచి హీరోయిజం చూపించే సన్నివేశాలు 2-3 వస్తాయి. ఆ 3 సన్నివేశాల్లో శివరాజ్ కుమార్ సూపర్గా చేశారని చెప్పొచ్చు. అద్భుతమైన నటుడు. ఆయన కళ్ళతోనే కొన్ని సీన్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఇక రుక్మిణి వసంత్ పర్వాలేదు అనిపించే పాత్ర పోషించింది. ఆమెకి హోమ్లీ టైప్ పాత్రలే సూట్ అవుతాయని ఈ సినిమా చూసాక అర్థమవుతుంది. పర్వాలేదు అనిపించింది ఉన్న కొద్ది సన్నివేశాల్లో. రణకల్ చెల్లి పాత్ర కానీ అతని అసిస్టెంట్ల పాత్రలు కానీ జస్ట్ అలా ఉంటాయి అంతే. మొత్తం సినిమానంతా నడిపించింది శివన్న మాత్రమే. ఇక విలన్ గా రాహుల్ బోస్ పర్వాలేదు అనిపించాడు. లిప్ సింక్ మాత్రం సరిగ్గా కుదరలేదు. షబీర్ కల్లారక్కల్ ఛత్రపతి సినిమాలో కాట్రాజు టైప్ పాత్ర ఒకటి గట్ట పాత్ర పోషించాడు. ఆ పాత్రలో అతను జీవించాడని చెప్పొచ్చు. ఇంటర్వెల్ బ్లాక్ లో అతనికి శివన్నకి మధ్య వచ్చే ఫైట్ టాప్ అనిపిస్తుంది. విశేషం ఏంటంటే మొన్నటి వరకు కేజీఎఫ్ పాటలని, కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ ని అటు ఇటు కొట్టి మార్చి బుర్ర తినేసిన రవి బసరూర్ ఈ సినిమాలో చక్కటి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంటే అవి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు కాదు, కానీ వినడానికి పర్వాలేదు అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయిక్ సాంగ్ అదిరిపోతుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ బాగుంటుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్ హృదయ విదారకంగా ఉంటుంది. ఆ సీన్ ని నర్తన్ చాలా హార్ట్ టచింగ్ గా పిక్చరైజ్ చేశాడు. అలాగే క్లైమాక్స్ లో మఫ్టీ సినిమాని ఎందుకు తీశారో అన్నది చూపిస్తాడు. అక్కడతో ముగిస్తాడు. ఇది కేవలం భైరతి రణగల్ క్యారెక్టర్ ని గొప్పగా చూపించడానికి తీసిన సినిమా. అయితే మైనింగ్ సామ్రాజ్యానికి మొత్తం రోణాపూర్కి కింగ్గా ఎలా ఎదిగాడు అన్నది చూపించి ఫ్యాన్స్తో వేలలో వేయించుకున్నాడు నర్తన్ కొంచెం స్లోగా తీసిన ఎమోషనల్గా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు. కన్నడ దర్శకుల్లో ప్రశాంత్ నీల్ నర్తన్ది స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యాన్స్ అందరూ మిస్ కాకుండా చూడండి. సెకండ్ హాఫ్లో హీరోయిజం అదిరిపోయింది. పెన్ సరిగ్గా పనిచేయట్లేదని, ఇంక్ లేదని రక్తంతో సైన్ చేసే సీన్ అయితే టాప్ ఉంటుంది. ఇది శివన్న వన్ మ్యాన్ షో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?